శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో ఈరోజు పంచాంగ వివరాలతో పాటు పాటించవలసినటువంటి ముఖ్యమైన విధి విధానాల గురించి తెలుసుకుందాం. 2026 ఆగస్టు 1 శనివారం పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం బహుళపక్షం తదియ తిథి. ఈ రోజు సూర్యోదయం ఉదయం 5:42 ఉంది. సూర్యాస్తమయం సాయంత్రం 6:31 ఉంది. చంద్రోదయం రాత్రి 8:41 ఉంది. చంద్రాస్తమయం ఉదయం 8:53 ఉంది. ఈ రోజు తదియ తిథి శతభిష నక్షత్రం ఉందండి. తదియ తిథి రాత్రి 9:33 వరకు ఉంది. తదుపరి చవితి తిథి వస్తుంది. శతభిష నక్షత్రం రాత్రి 8:21 వరకు ఉంది. తదుపరి పూర్వభాద్ర నక్షత్రం వస్తుంది. యోగం శోభన రాత్రి 11:51 వరకు ఉంది. తదుపరి అతిగండ. కరణం వణిజ ఉదయం 9:21 వరకు ఉంది. తదుపరి భద్ర రాత్రి 9:27 వరకు ఉంది. తదుపరి భవ. ఈ రోజు ఉన్నటువంటి శుభ సమయాల వివరాలు వచ్చేసి బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:23 నుండి 5:11 వరకు ఉంది. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:57 నుండి 12:48 వరకు ఉంది. అమృత కాలం మధ్యాహ్నం 12:47 నుండి 2:27 వరకు ఉంది. శుభ సమయం ఉదయం 10:30 నుండి 1 వరకు ఉంది. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి అశుభ సమయాల వివరాలు తెలుసుకుందాం. వర్షం రాత్రి 2:52 నుండి 4:32 వరకు ఉంది. దుర్ముహూర్తం ఉదయం 5:43 నుండి 7:25 వరకు ఉంది. రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 వరకు. యమగండ మధ్యాహ్నం 3 నుండి 4:30 వరకు. గుళిక కాలం ఉదయం 9:17 నుండి 10:55 వరకు ఉంది. ఇంక ఈ రోజు మంచి రోజా కాదా అని అంటే పంచాంగం ప్రకారం ముఖ్యంగా ఈ రోజు అన్నప్రాసనకు, చిన్నపిల్లలను ఉయ్యాల్లో వేయడానికి, సీమంతం, అద్దీలు మారుటకు, పెండ్లు చూపులు లాంటివి చూసుకోవడానికి అనుకూలంగా ఉందండి. ఇప్పుడు ఈ రోజు ఎటువంటి విధి విధానాలు పాటించాలనేది తెలుసుకుందాం. ఈ రోజు శనివారం కావడంతో వెంకటేశ్వర స్వామి వారి ఆరాధనకు, అలాగే శనీశ్వరుడి ఆరాధనకు, ఆంజనేయ స్వామి ఆరాధనకు అనుకూలంగా ఉంది. ఈ రోజు నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే మంచిది. ఆంజనేయ స్వామి వారికి తమలపాకుల మాల కానీ, వడమాల కానీ సమర్పించి హనుమాన్ చాలీసా పారాయణ చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. శనివారం కావడంతో ఓం సం శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠించడం వలన శనిదేవుని అనుగ్రహం కలుగుతుంది. అలానే రావి చెట్టు దగ్గర నువ్వుల నూనెతో దీపారాధన చేసి రావి చెట్టుకు ప్రదక్షిణ నమస్కారాలు చేసుకోండి. అలాగే లక్ష్మీనారాయణను పూజించండి. విష్ణు సహస్రనామం, గోవింద నామాలు చదువుకోవడం వల్ల స్వామి అమ్మవార్ల అనుగ్రహం తప్పక లభిస్తుంది. నల్ల నువ్వులు, నల్లని వస్త్రం, వస్త్రదానం, అన్నదానం వంటి కార్యక్రమాలు కూడా ఈ రోజు నిర్వహించుకోవచ్చు. ఇదండి ఈ రోజు పంచాంగ వివరాలు. అయితే ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.